ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి మనం చూసినట్లయితే సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాన్ను మనం చూస్తాం. అయితే నయమాన్నకు దేవుడే గొప్ప జయమును కలుగు చేస్తూ ఉన్నట్లు, తన యజమానుని దృష్టికి దయ పొందుకున్న వాడైనట్లు గొప్ప పరాక్రమశాలిగా మనకు కనబడతాడు. కానీ అతడు కుష్ఠరోగి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, నయమాను ఇశ్రాయేలు దేశం నుండి తన ఇంటిలో పరిచారము చేయుట కొరకు తీసుకొని వచ్చిన చిన్నదాని ద్వారా ఇశ్రాయేలు దేశంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడని ఆయన యొద్దకు వెళ్ళినట్లయితే నయమానుకున్న కుష్ఠరోగం అంతా పోతుందని తెలుసుకున్న నయమాను ఇశ్రాయేలు దేశంలోకి వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినట్లు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు నయమాను మునగగా నయమానుకున్న కుష్ఠరోగం అంతా పోయి పసిపిల్ల దేహం వలె ఆయను అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎప్పుడైతే నయమానుకున్న కుష్ఠరోగము పోయిందో, ఇంతటి శక్తి కలిగిన కార్యమును చూచిన నయమాను దేవుణ్ణి ఈ విధంగా మహిమపరుస్తూ ఉన్నాడు. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 15లో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు దేవుడు తప్ప లోకమందు ఏ దేవుడును లేడని నేను ఎరుగుదును అని దేవుని మహిమపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంతేకాదు దేవుని బిడ్డలారా, బబులోను రాజైన నెబుకద్నెజరును మనం చూసినట్లయితే తన దైవమునకు నమస్కారము చేయలేదని షద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండములో వేసినప్పుడు 4వ వ్యక్తిని చూచిన ఆయన ఆ 4వ వ్యక్తి యొక్క రూపము దేవతల రూపములో ఉందని ఎరిగి వారిని బయటికి తీసుకొని వచ్చినప్పుడు వారి వస్త్రములు సైతము అగ్ని వాసన రాకుండా చూచిన నెబుకద్నెజరు దేవుని బిడ్డలారా, షద్రకు మేషకు అబేద్నెగోల దేవుడు పూజారుకుడని, అంతేకాకుండా వీరి దేవుణ్ణి ఎవరైతే దూషిస్తారో వారిని తుత్తినీలుగా చేస్తానని, అంతేకాకుండా బబులోను రాజ్యములోనే షద్రకు మేషకు అబేద్నెగోలను హెచ్చించినట్లు దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28 నుండి 30 వరకు చూసినట్లయితే మనం చూడగలం. గనుక దేవుని బిడ్డలారా, ఎంతటి గొప్పవారినైనా రాజులనైనా పరాక్రమశాలులైనా ఆయన ఎదుట వంగేటట్లు, ఆయన మహిమార్థమే ఆయనను మహిమపరిచేటట్లు చేయగలిగిన గొప్ప దేవుడండి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి నాలుక ఆయన మహిమార్థమే ఆయనను స్తుతించేటట్లు చేయగలిగిన దేవుడు. ఆమేన్.